సిఎస్కే ఒకప్పుడు చాలా పెద్ద టీం. ఏంటి ఒకప్పుడు అంటున్నావు ఇప్పుడు కాదా అంటే ఆల్మోస్ట్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనే అనిపిస్తుంది. అంటే ఇది నా ఒక్కడి ఒపీనియన్ కాదు, కొంతమంది అనుకుంటున్న ఒపీనియన్ అండ్ నా ఒపీనియన్ కూడా ఉంది. అంటే పూర్తి డౌన్ఫాల్ అంటే ఏమో చెప్పలేం, బట్ యాజ్ ఆఫ్ నౌ కరెంట్ సిచ్యువేషన్, కరెంట్ స్టాట్స్ ప్రకారం చూసుకుంటే 3 మ్యాచెస్ ఆడారు, 3 మ్యాచెస్ కూడా చాలా దారుణంగా ఓడిపోయారు. అండ్ నిన్న జరిగిన ఆర్సీబీ మ్యాచ్ 250 కొట్టారు ఆర్సీబీ. దిస్ ఈజ్ ద హైయెస్ట్ స్కోర్ ఫర్ ఆర్సీబీ టిల్ డేట్ ఇన్ ఐపీఎల్. అండ్ ఎవరి మీద కొట్టారు? సిఎస్కే మీద, ఆ ఆర్చ్ రైవల్స్. అంటే ఇప్పుడు అనిపిస్తుంది ధోని లేకపోతే సిఎస్కే లేనే లేదా అనే ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే మరి ధోని ఉన్నంతసేపు సిఎస్కే ట్రోఫీలు గెలవడం కానీ జరగడం కానీ అన్నీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కానీ ఎప్పుడైతే ధోని ప్రెజెన్స్ ఉండట్లేదో ఇంకప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతున్నట్టు మ్యాచ్ ఓడిపోవడం జరుగుతుంది. కానీ ఎంత పెద్ద టీం అని ఐపీఎల్ చరిత్రలో సిఎస్కేకి పేరుందో, ఈరోజు అంత పెద్ద పేరున్న టీం కూడా పోయిందని అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు అపోనెంట్స్కి 180-190 టార్గెట్ ఇచ్చినా కూడా మేము డిఫెండ్ చేసుకోగలం అనే నమ్మకాలు ఉండేవి కాదు అపోనెంట్స్కి సిఎస్కే మీద ఆడుతున్నప్పుడు. కానీ ఈరోజు 120 కొట్టినా కూడా అపోనెంట్స్ సిఎస్కేనా ఈజీగా డిఫెండ్ చేసుకోగలం, భయం ఏముంది, పర్లేదు చూసుకుందాం రా అనే లెవెల్కి వచ్చేసారు. నిజంగా ఇది అట్టర్లీ డౌన్ఫాల్. హోప్ ఒక సిఎస్కే ఫ్యాన్గా కూడా నేను అనుకుంటుంది ఏంటంటే ధోని, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మాథ్యూ హ్యాడన్, డ్వెయిన్ బ్రావో ఇలాంటి లెజెండ్స్ ఆడిన టీంలో ఇంకొక లెజెండ్ పుడతాడు అనే ఆశతో ఉంటున్నా. చూద్దాం మరి రెస్ట్ ఆఫ్ ద ఐపీఎల్ టోర్నమెంట్ సిఎస్కే ఎలా పర్ఫామ్ చేస్తుందా అనేది. బట్ ఇప్పుడు కరెంట్ స్టాట్స్ ప్రకారం చూసుకుంటే ఐపీఎల్లో సిఎస్కే డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని అనిపిస్తుంది. మరి మీరేమంటారు? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, చూస్తా.